దివ్యమూర్తుల పుణ్యగాథల నుంచి వైశంపాయన మహర్షిని గురించి ఏం చెప్పారో విందాం. వ్యాస మహర్షి వైశంపాయనునకు యజుర్వేదాన్ని, పైలునకు ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, అథర్వ వేదాన్ని సుమంతునికి నేర్పాడు. వైశంపాయనుడు తను నేర్చిన యజుర్వేదాన్ని 27 శాఖలుగా విభజించాడు. తన శిష్యులకు బోధించాడు. వారి ద్వారా ప్రజాబాహుళ్యమునకు ప్రచారం జరగాలని ఆకాంక్షించాడు. వైశంపాయనుని వద్దకు ఎందరో శిష్యులు వచ్చారు. అతని వద్ద వేద విద్యలు నేర్చుకున్నారు. వారిలో యాజ్ఞవల్క్యుడు ముఖ్యుడు. అతనికి గురుభక్తి చాలా ఎక్కువ. కుశాగ్ర బుద్ధి కూడా కలవాడు. యజుర్వేదాన్ని అతి తక్కువ కాలంలో నేర్చుకున్నాడు. గురువును సంతోషపెట్టాడు. యాజ్ఞవల్క్యుడు తన కుశాగ్ర బుద్ధిచే వేదాన్ని అనతి కాలంలోనే నేర్చుకొని అహంకారంతో విర్రవీగుతుంటే వైశంపాయనుడు అతనికి పరీక్ష పెట్టాడు. అంటే యాజ్ఞవల్క్యుడికి పరీక్ష పెట్టాడు అనమాట. ఆ పరీక్షలో యాజ్ఞవల్క్యుడు ఓడిపోయాడు. అందుకని అతను నేర్చిన విద్యనంతా కక్కి వెళ్ళమన్నాడు వైశంపాయనుడు. అలాగే కక్కి వెళ్ళాడు. వైశంపాయనుడు పరీక్షితుని కుమారుడు అయిన జనమేజయునికి భారత కథను వివరిస్తూ కౌరవ పాండవులు దివంగతులైన తరువాత స్వర్గలోకంలో అలాగే నరకలోకంలో ఏ విధంగా గడిపారో కూడా చెప్పాడు. జనమేజయునికి ఇంకా శ్రీకృష్ణుని బాల్యలీలల గురించి, కంసుని మరణాన్ని గురించి, జరాసంధున అంతాన్ని గురించి కూడా చెప్పాడు. ఇంకా రుక్మిణి కళ్యాణము, సత్యభామ చరిత్రను గురించి, ఇంకా ఇలాంటి అనేక విషయాలు చెప్పాడు. ఎవరికి? జనమేజయుడికి వైశంపాయనుడు వివరించాడన్నమాట. వైశంపాయనుడు నీతి ప్రకాశ్ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కావ్యం సర్గలతో కూడిందన్నమాట. అంటే అందులో సర్గలని పెట్టారన్నమాట. మొదటి 5 సర్గలందు వివిధ శస్త్రాస్త్ర వర్ణన విభాగాలు ఉన్నాయి. ఇక తుది 3 సర్గలందు యుద్ధ వ్యూహ నిపుణత, సైనిక విన్యాసము, సేనా నాయకుని విధులు ఉన్నాయి. 5వ సర్గలో అధర్మ యుద్ధ ఫలితాలు వర్ణించారు. 6వ సర్గలో చతుర్విధ సైన్య సమీకరణాన్ని గురించి, సైనిక వ్యూహాలను గురించి, గూఢచారుల విధులను గురించి, అలాగే క్షతగాత్రులకు సేవ చేయుటకు వైద్య నిపుణ దళాన్ని గురించి, సైనిక పరిభాషను గురించి చెప్పారు 6వ దాంట్లో సర్గలో. 7వ సర్గలో యుద్ధ బల వివరాల గురించి వివరించబడింది. ఆ రోజులలో విషపూరిత ఆయుధాలు, మండెడి ఆయుధాలు, ఇంద్రజాలాలు, రాళ్ళు విసిరే యంత్రాలు, వీటిని గురించి చక్కగా వివరించాడు అందులో. అంటే ఈ నీతి ప్రకాశంలో వైశంపాయనుడు వివరించాడు అన్నమాట. 8వ సర్గలో రాజులు, మంత్రులు, శాసనాధికారులు మొన్న వారిని గురించి రాశాడు. ఇక భారత యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు పాండవులు రాజ్యాన్ని పరిపాలించారు. అర్జున్ అనే మనముడైనటువంటి అనగా అభిమన్యుడి కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజేమో 60 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. అతని తరువాత పరీక్షిత్ కుమారుడైన జనమేజయుడు 30 సంవత్సరాలు పాలించాడు. భారత యుద్ధం క్రీస్తు శకము 3600 సంవత్సరాలు అప్పుడు జరిగింది. అంటే క్రీస్తు పుట్టక ముందు 3000 సంవత్సరాల క్రితం జరిగిందనమాట భారత యుద్ధం. జయ అనే గ్రంథంలో 8800 శ్లోకాలు ఉన్నాయంటున్నారు. కానీ భారతంలో 24,000 శ్లోకాలు ఉన్నాయంటున్నారు. వేదవ్యాసుడు 4 వేదాలనే కాక అష్టాదశ పురాణాలని, నీతి శాస్త్రాలని, ధర్మశాస్త్రాలని, భాగవతాన్ని వ్రాశాడు. వ్యాసుడు 3 సంవత్సరములలో భారతాన్ని రచించాడు. భారతాన్ని వ్యాసుడు చెప్పగా వినాయకుడు వ్రాశాడు అని మనం ఇదివరకే విని ఉన్నాం. స్వస్తి.